మరి ప్రకృతిని అంచనా వేయడంలో కానీ, ముందు చూపు ఉండటంలో కానీ, ఆఫీసర్స్ని నడిపించడంలో కానివ్వండి, మరి నిన్న లోకేష్ గారు పూర్తి స్థాయిలో ఇంటికి వెళ్లకుండా అక్కడే కూర్చున్నారు. ఒక్కటి గుర్తుకొస్తుంది కదా, 2009లో మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారు కూడా కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు శ్రీశైలం డ్యామ్ కనిపించకుండా దాని మీద నుంచి వర్షం నీళ్లు పోయినప్పుడు కూడా అక్కడే కూర్చున్నారు. సెక్రటేరియట్లో పడుకున్నారు ఆయన. ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్లోనే ఉండి మళ్ళీ శ్రీశైలం డ్యామ్ కనిపించిన తర్వాత వెళ్ళారు. ఆ రోజు రోషయ్య గారు ఫోన్ చేసింది చంద్రబాబు నాయుడు గారికి. గత అనుభవాలు ఏమన్నా ఉంటే చెప్పండి, వర్షం ఇంత వచ్చింది, వరద ఇంత వచ్చింది, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుందని మాట్లాడటం జరిగింది. అది రాజకీయాలు పక్కన పెట్టేయండి. లోకేష్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్లో ఒక ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ, ఆయనే మన రోసయ్య తాత గారు, ఆయనే మన రోసయ్య తాత గారు. రోసయ్య తాత ఎప్పుడైతే గవర్నర్ అయ్యారో కనీసం సంవత్సరానికి ఒకసారి ఇంత మాట్లాడేవాడు. తాతయ్యకి నేను చెప్పాను, తాతయ్య రాజకీయాల్లో లేని లోటు, ఈరోజు మీరు రాజకీయాలు లేరు, ఆ లోటు మాకు తెలుస్తుంది. రాజకీయాలు మారిపోయినాయి. మిమ్మల్ని చూసి పెరిగిన వాడిని, మీరు ఎట్లయితే అసెంబ్లీలో పోరాడారో అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో యుద్ధం జరుగుతుందంటే ఒక్క మాటతో అది చల్లబరిచేవారే. అది మీ గొప్పతనం. సార్ నేను తెలివితేటల కలాండి అయితే నేను ఇట్లా ఉంటానా? నేను తెలివితేటల కలాండి అయితే నేను ఇట్లా ఉంటానా? నేను కూడా నన్ను నమ్మిన రాజశేఖర రెడ్డి ఎప్పుడో ఒకసారి ఒంటిగా కూర్చోండి పొడిచా పని నేను కూర్చో ఎక్కేవాడిని. ఒక ముందు చూపున్న ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఉన్న లక్షణాలు కూడా దయచేసి ఆంధ్రప్రదేశ్కి రాజకీయాలు ఎన్నికలప్పుడు చూసుకోండి. మీ ట్రోలింగ్ అంటారా, మీ సోషల్ మీడియా అంటారా, మీరంటారా, ఏమన్నా చేసుకోండి, ఏమన్నా చేసుకోండి.